నా యాపీ కోసం నేను తీసుకుంటున్నా. మీరు ఏం చేస్తారంటే పోయి మంచిగా పడుకుందా ఇగో గుర్తు కట్ చేసి. అరే అవన్నీ వారి దేవ దేవుడా వారి దేవుడా వారి దేవుడా వారి కాదు నువ్వు ఎందాక నువ్వు కదా పడుకున్నావు. అవును, నాకు మెలకు కాల్ వచ్చి నేను బయటకు పోయినా మాట్లాడడానికి. తర్వాత ఎవరు నాకు తెలియదు. అంటే ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. చూడు ఒకసారి ఏమైందో. ఏమైంది? నీదే చుట్టూ అరే నువ్వెవరు? నన్ను ముట్టుకోనికి ఎవరు ఫస్ట్? ఎవరికి నా జుట్టు ఎందుకు కట్ చేసినావు? నువ్వు చూసినావా? మీరు లోపల ఏం చేశారు మరి? ఏడుస్తుందామే కాదు, నన్ను చూసి ఎందుకు సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ ఒక వీడియో చేశారు ఫ్యామిలీ వీడియో, ఆల్రెడీ ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తుంది అది. ఆ వీడియోలో ఏం చేశారంటే, ఇప్పుడు నీకు హర్షకి కలిపి ఏదో పెట్టారంట. హర్షకి మంచి కోపం ఉంది నీ మీద, ఫుల్ కోపం ఉంది, ఎందుకంటే ఇద్దరికి దండ వేశారంట. కాబట్టి ఇప్పుడు హర్షకి నీ మీద రివెంజ్ తీసుకోవాలని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్లాన్ ఏం చేద్దామంటే, నువ్వు ఇక్కడ పడుకుని ఉండు, నేను హర్షకి ఇక్కడ ఏమో పడుకుంది మీ జుట్టు కట్ చేయని చెప్తా. ఓకే సరే చూడొచ్చు, హర్షకి చెప్తా ఇప్పుడు, నువ్వు పడుకో అయితే. సరే. ఇప్పుడు ఈ వీడియో హర్షకు చూపించాలి, ఎందుకంటే నా మీద ఎవరికి నమ్మకం ఉండదు. కాబట్టి ఇదిగో పడుకున్నది జిగిరే, నువ్వు నమ్ముతావు లేదా అని చెప్పి చూపిస్తా. సో ఇప్పుడు నేను ఎందుకు పిలిచానంటే, నేను ఇప్పుడు 100 రూపాయలు ఆడిస్తూ మంచిగా ఉంటున్నాను అవునా. కానీ హర్ష ఏం చేస్తున్నాడు, ఎవరు లేనప్పుడు ఆఫీస్కి ఆల్రెడీ ఒక అమ్మాయితో మాట్లాడడం స్టార్ట్ చేసిండు, పులిహోర కలపడం స్టార్ట్ చేసిండు, ఏదేదో చేసిండు. నమ్మట్లేదు, నీకు నమ్మట్లేదు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చా. నేను చెప్పేది నువ్వు నమ్మట్లేదు కాబట్టి నువ్వేం చేస్తావు అంటే, ఎవరు లేరు కాబట్టి ఇక్కడ ఏం చేస్తావంటే తీసుకొచ్చుకుంటాడు పక్క. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే, ఇక్కడ దుప్ప కప్పుకుని పడుకో. ఎవరో అనుకుంటాడు మనోడు, ఎవడో పడుకున్నాడులే, ఆడు పడుకున్నాడులే, మన పని మనం చేసుకొచ్చాడు. కాబట్టి నువ్వు దుప్పటి కప్పుకుని పడుకో, సైలెంట్గా ఉండి ఎవరు ఏం చేసినా సరే లేవకో. ఆ సౌండ్ వచ్చిందాక ఇది వాళ్ళు మాట్లాడుకుంటారు, అప్పుడు విను, అప్పుడు లేవు. కావాలంటే నువ్వు వింటలేదా, నమ్ముతావు లేదా, ఇది ఒకసారి నా నమ్ము. కావాలంటే నువ్వు పడుకుని చూడు. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే, నేను పెట్టు ఇవి పెట్టుకో, ఈ చెవులు ఇవి పెట్టుకో, హెడ్ ఫోన్స్ పెట్టుకో, హెడ్ ఫోన్స్ పెట్టి పడుకో. నీకు ఎలా అనిపిస్తుంది అంటావా, నేను నీకు మిషన్ కాల్ ఇస్తాను, అప్పుడు నువ్వు ఆపుకుని అప్పుడు నేను వాళ్ళు. సరేనా సరేనా పెట్టుకున్నావా? పెట్టుకుని పడుకోకూడదు. వాళ్ళు ఎందుకు పిలిపిస్తా అంటే, మీరు లాస్ట్ ఫ్యామిలీ వీడియోలో ఏం చేశారు, ఇద్దరికి టార్చర్ చేసి నాకు దాంతో ఎవరితోటి, ఆమెతో జిగురుతోని జిగురు. అందుకే చేసి నాకు ఎట్లా చేసి డబ్బులు వేసి కింద పడేసి పైకెత్తి గీకెత్తి. అందుకే మీకు ఎందుకు పిలిపించా అంటే, ఇప్పుడు మంచి మీకు రివెంజ్ తీసుకోవాలన్నా లేదా, ఇప్పుడు ఏం చేయాలి కాదు. ఆల్రెడీ జిగురు ఏం చేస్తుందంటే, రాపడు పడుకుని ఉంది. ఎందుకు వండుకుంటుంది ఆమె, అన్నలేడుగా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు కూర్చో. ఇందాక వచ్చింది కథలు కాదు, ఆగు. ఆమె తలనొప్పి అని చెప్పి పడుకుంది. అప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే, పోయి మంచిగా పడుకుందా ఇగో గుర్తు కట్ చేసి. అరే అవన్నీ తీసుకుని ఆమె జుట్టు కట్ చేసి. నీకు విషయం తెలుసా, కట్ చేస్తే బయటికి కూడా రాదు. ఇంకొకటి కట్ చేపిస్తారా నాయన, నమ్ముతున్నావు? అరే మీరు నమ్మట్లేదు కదా, మీరు నమ్మట్లేదు అని చెప్పి నేను ఆల్రెడీ వీడియో తీసా, చూపిస్తాను. నా యాపీ కోసం నేను తీసుకుంటున్నా, మీ యాపీ మీ మూమెంట్స్ మనకి ఎంత సతాయించిర్రా బై. ఆ వీడియో ఎట్లా, అందుకే దానికంటే ముందు ఈ వీడియో పెట్టచ్చు. అరే మళ్ళీ అది కాదు, మళ్ళీ ఏమైనా సరే బాధ్యత నీది. నేను ఉంటా, ఇక్కడే ఉంటా. నువ్వు ఉంటేనే చేస్తావు. ఇక్కడే ఉంటా, ఇక్కడే ఉంటా. ఏదో చెప్పించి ఏదో చేసి మళ్ళీ చూడు ఉందా పడుకుందా.
ఎంత చిన్నగా కాదు, మొత్తం కట్ చేసి ఇంకా కట్ చేయాలా? అన్నా ఒక ఆడపిల్లకి ఇంత కట్ చేసిన చాలన్నా, చుక్కలు. ఆడపిల్ల కాదుగా, కాదు కరెక్టే కానీ ఆడపిల్లలాగానే చేస్తుంది కాబట్టి మొత్తం కట్ చేస్తే రాదు కదా. మొత్తం కట్ చేసావా? మొత్తం కట్ చేసేస్తా. మొత్తం కట్ చేసుకో. మరి ఏం కాదు, కట్ చేస్తా. వారి దేవుడా వారి దేవుడా వారి దేవుడా వారి ఏం చేస్తారు మీరు ఈడ? కాదు, నువ్వు ఎందాక నువ్వు కదా పడుకున్నావు. అవును, నాకు మెలకు కాల్ వచ్చి నేను బయటకు పోయినా మాట్లాడడానికి. తర్వాత ఎవరు నాకు తెలియదు. అంటే ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. కాదు, పడుకోవాలని ఏం చేసారు మీరు? అక్కనైంది అక్కనైంది ఏం చేశారు? నేను ఏం చేయలేదు. మేము ఇంత మరి ఏం చేద్దాం? ఏం చేద్దాం అనుకోలేదు. ఆమెతో వద్దు, లోపల ఎవరు పడుకో చూడద్దాం. నువ్వు ముందు నేను చూస్తా. చెప్పినా నీకు వీని మాటలు నమ్మకాన్ని. పడుకుంది, నన్ను చూసుకోవాలి కదా, నన్ను ఇష్టం వచ్చినట్టు అక్క నేను ఆమె పడుకున్నప్పుడు నేను చూస్తాను. మీకు ఫోన్ చేసి వచ్చి నేను ఎంత పోతా, నువ్వు కట్ చేసి నాన్న పంపిస్తున్నావు, నువ్వు కూడా కట్ చేయమన్నావు. ఇది భలే ఉంది అబ్బా. ఇట్లా దూరం చేయొచ్చు. ఇద్దరం కలిసి ఇద్దరం కలిసి ఇప్పుడు చెప్తున్నాను. ఆమె లేచిపోతాను, చూడు ఒకసారి. ఎవరు చూడు. అరే వీని మాటలు నమ్మకరా నాన్న, నీకు చెప్పినా నేను. దానికి నాకు పడతలేదన్నా, ఇదేందన్నా లొల్లి. రక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. మాటలు నమ్మకంటే ఉంటాను. నా దానికి నాకు పడతలేదన్నా, ప్లీజ్ అన్న ఏదో ఒకటి. నాకేం చేసి పడుకుంటుందని నాకే అది ఇట్లా ఎవరికి తెలుసు. ఇంకొక పని చేసి మీరు ఎంతకు ఏం చేసారు? ఏం చేయలేదు. జుట్టు కట్ చేశారు. జుట్టే కట్ చేసింది. అంటే ఎవరు ఖుషి 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 ఏ ఖుషి లేవు లేవు. ఏమైందక్క? నువ్వు లే, అప్పటి నుంచి వినబడతలేవు చోలు నీకు. సరేదా నేను పిలుస్తుంటే అప్పటి నుంచి పైకి చెప్తా. లే, అది పడుతుంది. చోలో ఎచ్చ పెట్టుకున్నావా? ఇది చూడు ఒకసారి ఏమైందో. ఏమైంది? నీదే జుట్టు. ఎవరు కట్ చేసి తెలుసా? మీ హర్ష, మీ ఎక్స్ హర్ష కట్ చేసిండు. దా ఏడున్నాడు ఆయన? అసలు నన్ను వచ్చి ఎట్లా ముట్టుకుంటా నేను పడుకుంటే? నాకేం తెలుసు అని కట్ చేసిండు. మీరు అందరూ ఏం చేస్తారు? నాకు ఇప్పుడే నేను తెలిసింది. నేను బైక్ పైన నువ్వు వచ్చి ఎప్పుడు పడుకున్నావు నాకు తెలియదు అసలు. ఇప్పుడు ఎట్లా కట్ చేసిన అడుగావు. అరే నువ్వెవరు? నన్ను ముట్టుకోనికి ఎవరు ఫస్ట్? ఎవరికి అయితే నా జుట్టు ఎందుకు కట్ చేసినావు? నువ్వు చూసినావా? నీకు ఎవరు చెప్పారు? నువ్వు చూసినావా? వాళ్ళు చెప్పిర్రు. ఎవరు వాళ్ళు? వాళ్ళెవరు? కూరగాయలు కట్ చేసుకుంటూ వస్తున్నా, నాకు ఏం తెలియదు. ఏం చేస్తా? ఎవరు చెప్పారు నీకు? ఇంకెవరు చెప్పారు? ఏం జరగరా? నువ్వు నన్ను ఎట్లా నూకినావు? మళ్ళా నువ్వుతా. నేను కొట్టి పడేస్తా చెప్తున్నా. నా దగ్గర చూస్తే మాట్లాడను, అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు. నిజంగా చెప్పు, కట్ట. అరే నేనేం చెప్తా చెప్పు, నేనేం చేస్తా? నువ్వు చేసింటావు, మనం చేయాలంటున్నావు. మేము ఇద్దరం ఉన్నామా రూమ్ లో? అవును, ఇద్దరం ఉన్నామా? ఇంకెవరు నువ్వు మాట్లాడు.
మీ నువ్వు ఇద్దరు మాట్లాడకు అరే అచ్చా, నువ్వు ఏ, ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నావు, నాకు ఏం ఎవరి అవుతుంది? రకంగా చేసిందంతా చేసి నువ్వు ఇప్పుడు నాకు ఎందుకు చేస్తున్నావు? ఎవరికైతే ఏమైతే నాకేం చెప్తున్నావు మరి నా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? నాకు ఎందుకు అడుగుతున్నావు? నేను అదే వాడు చెయ్యలే అని చెప్తుండే ఈయన చేసి ఉంటావు పిచ్చా నీకు చేయబెట్టక పిచ్చా నీకు నేనేం చేస్తా? అరే చేసినంత చేసి మీరు చేసుకుని నా మీద ఎందుకు వేస్తారా భయ్? అంటే ఇప్పుడు చేసింది ఎవరు? ఓ వాడే చేసి నాకు అడుకోండి. నువ్వు చూసినావా ఆయన ఎందుకు చెప్తాడు? కట్టపై వేసి నేను చెప్తున్నా. అరే అవునవును కట్టబి చేసిన ఒకట. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? నేను ఎప్పుడన్నా ఇట్లా నేను ఎప్పుడన్నా నీ మీద చేసిన ఇప్పుడు చెప్పు, ఎవరు చేసినా నేను చేస్తా. నేను ఎప్పుడని చెప్పి కట్ చేస్తా. ఏ నువ్వు ముట్టకు నన్ను. మరి దూరం నువ్వు వచ్చి ముడుతున్నావు నన్ను. నువ్వు ఎప్పుడు చేయలే అంటే ఇప్పుడు చేసి ఉంటావు మళ్ళా నాకు అవసరమే లేదు నువ్వు చేయడం. నాకేం అవసరం చెప్పు. మాట్లాడదా దొంగలా కనిపిస్తున్నానా? నేను అన్నా చేసినంత చేసి మంది మీద వేసి కొడుకోరేడా? నువ్వు ఎట్లా నిందించాలి? ఎవరు? ఇదంతా కాదు ఇప్పుడు. అంతేం తమాషా ఆడ నాకు చెప్పడేందా? నువ్వు ఆడ నుంచో ఆడ కుక్కనా? నేనేమన్నా ఆడ నుంచో ఇడ నుంచో అని చెప్పాను నాకు. ఇప్పుడు ఎవరు కట్ చేసారు ఇతరులు చెప్పు. నువ్వు చేయలే. ఓ, నాకు తెలుసా? మరి నువ్వు నా పేరు ఎట్లా చెప్తావు? చేసినంత నా పేరు చెప్పు. నా పేరు ఎట్లా చెప్తున్నావు ఎవరు? నువ్వు? ఇప్పుడు ఆమె నాకేం నేను చెప్పలేదు. చెప్పలేదు. నేను నాకు తెలిసి ఇద్దరు చేసుకుంటారు. ఆగరా ఒక నిమిషం అన్న. మేము ఎందుకు చేస్తామన్నా ఇది? అసలు మాకు ఆమెతో ఏం అవసరం అంతా లొల్లి పంచాయతీలైనా మరి ఆమె ఎందుకు అన్నది మరి చెప్పింది చెప్పు. జుట్టు ఎవరిది? బాగుంది. మీ ఉంది ఇక్కడ ఈ ఏడికి వచ్చింది గడ్డం లేదా ఇక్కడ చూడు. పెద్ద ఉండే చూపి చూపి ఒక ఏంది? వేరే నీకు ఏం చెప్పాలమ్మా? నన్ను అడుగుతావు నాకు? అరే, ఓ నడు. ఈయన పోతుండే చూడు ఖుషి. అద్దంకి ఇలాంటి జుట్టు పిచ్చిలాగా అనిపిస్తుంది ఇది నీ హెయిర్ ఖుషి, నీ దగ్గర చేసిండు. నా దగ్గర రాకూడదు. చూడు సేమ్ మీరైతే గుడ్డలు మరి ఆమె ఉంటా ఆమె అడగొచ్చు కదా మరి. ఆమె పైన ఉందంట అడిగినా ఎవరు? మేము వచ్చినా ఆమె ఉంటాంగా ఉండే మేము వచ్చేటే కదా. అసలు మీరు లోపలికి నువ్వు అసలు నీ మీద కోపం ఉందని చెప్పి నీకు ఎవరు లేపారు? అది అడుగు, నీకు ఎవరు లేపారు? మరి ఆమె చేసి ఉండొచ్చు కదా, మేము చేసినామని ఎట్లా అనుకుంటాను? ఆమె ఎందుకు జుట్టు కట్ చేసేది మరి మేము ఎందుకు కట్ చేస్తాం చెప్పు నీ హలో జుట్టు? నేను వచ్చేసరికి లోపల మీ ఇద్దరే ఉన్నారు. ఆ, ఆమె అందుకే పైకి నువ్వు ఉంటావు. వెళ్ళిందంట. ఎవరు? చెప్పింది ఆమె. పైకి వచ్చే నేను కింద ఉండి ఎట్లా లేపింది? మేము లేపాలా కదా మరి మేముంటే? ఇప్పుడు వచ్చి రేపినా మరి లేపింది కాబట్టి ఆమెను కట్ చేసినట్టుంది. మా మీద నిందలేయకు చెప్తున్నా. హలో హలో ఫస్ట్ వాడుకున్నా తర్వాత వచ్చి ఈమె వాడుకుంది అంటే అంటే అరే ఇప్పుడు ఇద్దరు ఎవరు కట్ చేశారు మరి? అరే మేము చేయలేము రా, ఆమె చేసినాము. చెప్పవను మాకు సమాధానమే లేదు. ఇప్పుడు దీని పరిష్కారం ఏంది? నీ జుట్టు అది. ఇది నీ ఓ, hair. నీకు అవసరమా? నీకు ఓ అమ్మా, అవసరమా? నువ్వు కట్ చేసినట్టున్నావు అందుకే రెచ్చగొడుతున్నావు ఆమెను. ఆడపిల్లని అందుకే రెచ్చగొడుతున్నావు ఆమెను. ఇప్పుడు ఏం పనులు వచ్చినావు? వీడికి ఎందుకు వచ్చినావు? నేను కట్టప్పని కలవానికి ఎందుకు వచ్చిన వచ్చావు? హీరోనా? కలిసిపో, వెళ్ళిపో. పో మళ్ళా, కలిసినావుగా పో. అంటే హెయిర్ కట్ ఏ చేస్తారు నీ జుట్టు అది? అంటే నాదనుకోలే కట్ చేస్తావు కదా. ఇప్పుడు ఆమె మీదకి ఎందుకు పోతున్నారు? అక్క ఎవరు? అవు మాకేం అరే చేస్తారు? మేము కట్ చేసినావా? మరి ఆమె కట్ చేసినట్టుంది ఆమె అడుగుకపో. మాకు అడగకు. ఆమె డ్రామాలు ఆడుతుంది. ఇప్పుడు అయినా నువ్వు లేదు ఖుషి నా మీద నెడుతున్నారు వీళ్ళు. నేను పైనుంచి కిందికి వచ్చేసరికి ఇద్దరు నన్ను కట్టప్పని ఏయ్, కలవానికి వచ్చి చూసి అంటే మాట్లాడు. తప్ప నిజం తప్పు కట్టప్పను ఇగో ఖుషి నాకు అవసరం లేదు. నేను ఇంకెప్పుడైనా నేను అట్లా మాట్లాడినా అట్లా చేసినా నాకు అవసరమే లేదు. ఆమె ఉండే అంటున్నావు ఆమె కడుగు, నాకేం అడుగుతున్నావు చెప్పు. మరి పోతుంది కదా ఆమె కడుగు కావాలంటే నేను పోతున్నా. మీరిద్దరు అరే, అరే ఇద్దరు ఎవరిని అంటున్నావే? ఇప్పుడు నడు ఫస్ట్ పక్కకు నడు. నువ్వే చేసి ఉంటావు ఆయన చేయలే నువ్వు చేయలే ఎవరు చేశారు? నాకేం అవసరం చెప్పు ఖుషి. మా ఇద్దరిని ఎందుకు డౌట్ పడుతున్నావు? ఇప్పుడు నువ్వు ఏడుస్తుంది మేము తప్పు చేసినట్ట? ఏడు నువ్వు కూడా ఏడు. చేయకీడు అర్థమవుతుందా? నాకేం అవసరం కట్ చేయనికే? అరే మేము ఎందుకు చేస్తామన్నా? మాకేం అవసరము? నాకు ఇది అంటేనే పడదు. మీరే చేసారు. నువ్వు చూసినా నీ కళ్ళతో చూసినా? మీ ఇద్దరు వచ్చేసరికి బయటకు వచ్చారు. నీ కళ్ళతో ఖుషి ఏడ్చి నాటకాలు చేయ ఖుషి. మాకు చేయవలసిన అవసరం మాకు అరే లేదు. నీ గడ్డం వీకి కట్ చేస్తారా? నేను చేసినా మరి ఎందుకు నువ్వు అంటున్నావు? చూసినావా? మరి నా మీద ఎందుకు అడుగుతున్నావు? నాకెందుకు అడుగుతున్నావు? నువ్వు మళ్ళీ ఎక్కడికి పోతున్నావు? నువ్వు చేయనప్పుడు నేనే ఉన్నావు మళ్ళా. నువ్వు నన్ను ముట్టకు. ఎవరంటున్నావు? అరే చూడే చేయి ఫస్ట్. ఏం తమాషాలు చేస్తున్నావు? చూసినావు నీ కళ్ళతో? చూసిందా? ఆమె చూసిందని చెప్తుంది. చూసిరా? నువ్వు చూసినావా? మీ ఇద్దరే రూమ్ లోకి నెల్లుడు డిఫరెంట్, కట్ చేసే చూసుడు డిఫరెంట్. రూమ్ లో దేనికి వేరు? ఎవరు? నీదా రూము? అంటే ఎందుకు వేరు? దాంట్లో బట్టలు లేవా? ఇప్పటిదాకా నేను డైలాగ్ పోనీ, ఎట్లా కట్ చేసినాము? నాకేం తెలుసు? మరి ఎట్లా చెప్తావు? మరి మేము కట్ చేస్తామని. కట్టెలు ఎత్తుకు దొరుకుతుంది. కత్తరెత్తుకు. ఎత్తుకో ఆమెకి ఎట్లా నీకే తెలుసు కట్టారు ఎత్తుకొని. నువ్వు కట్ చేసినా మంచిగా. కట్ చేస్తావు మళ్ళా? ఎవరు? చేసిరా? అదే అడుగు. ఎవరు? దాన్ని అడుగు. ఆమె చూసిందా? చూసిందా? దేంతో చేసినా? చేసినా? దేంతో చేసినా? అడుగు. కట్టెలతోనే వేసి ఉంటారు చూడు ఎత్తుకు. ఏయ్, ఇగో నువ్వు వెళ్తున్నా, అంతే ఉండు.
అర్థమవుతుందా? నువ్వు లేని కొట్లాటలు పెడుతున్నావు వీడికి వచ్చి. నేను పెడుతున్నా. నేను వచ్చేసరికి మీరు లోపల ఏం చేస్తారు మరి? ఎవరు? ఏమంటారు మరి? ఎవరు లోపట ఏడుస్తుందామే కాదు నన్ను చూసి ఎందుకు భయపడ్డారు? చేస్తే చెప్తే అయిపోతుంది కదా. ఎవరికైనా చేయలే కట్టు అప్పటి నుంచి అడుగుతున్నా అన్న, నన్ను చూసి వీళ్ళిద్దరు చెప్తాను. ఫుల్ టెన్షన్ పడ్డారు. నాకు తెలిసి ముగ్గురులో ఎవరో ఒకరు కట్టిస్తారు. జిగురు చేయొచ్చు, చేయొచ్చు. జిగురు చేయొచ్చు. చేయొచ్చు. నాకేం తెలుసు? ఇలా మా ముగ్గురు పండ్లకు నువ్వు ఆకలి అవుతుందని అరే తింటుంటే నేను వచ్చేలోకి ఏం చేస్తున్నట్టు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఎవరో కట్టారు. అది కరెక్ట్ అన్న. అందరు పేరు నేను వచ్చేసరికి వీళ్ళిద్దరు ఉన్నారు. నన్ను చూసి టెన్షన్ నువ్వు లూట చేయొచ్చుగా. ఇద్దరు ఆడాలి మంచి సపోర్ట్ అసలు ఏంది మొగోళ్ళకి ఇదేంది ఆళ్ళాళ్ళు ఒకటైతారా? మనం కావద్దా? నువ్వు మాకు సపోర్ట్ ఉండవా? నేను అందుకే చెప్తున్నాను. మళ్ళా? కూర్చొని మాట్లాడు. కళ్ళు మాట్లాడు. అర్థమవుతుంది? గల్లెత్తి కట్టుకుంటున్నావు. నువ్వు చూసావా? కట్టర్ చూపిస్తుందా? నేను ఆ. చూపిస్తుందా? చూపించుకో. లేదక్క, మొత్తం ఇల్లంతా చూసినా. చూడు ఒక్క ఇక్కడ నిమిషం అక్క, నీకే తెలుసా కాడుందని? ఇసిరే అరే ఏమి తెలిసిపోయింది అక్కడ ఇక్కడ తెలిసింది మహానటులు కత్తెరతో కట్ చేసిర్రు. కత్తెర ఆడుందని నీకెట్లా తెలుసు? దేంతో చేస్తారు? దేంతో చేస్తారు? కత్తితో కూడా. మీ ఇద్దరు మాట్లాడుకోండి. ఆమె అడుగుతుందా? నీకే తెలుసా అంతా లోపల నుంచి ఎట్లా చూసినావు? నేను ఇప్పుడు రాగానే మొత్తం చూస్తే నాకు దొరకలేదు అక్క. మంచిగా ఎత్తుకోలేదేమో నువ్వు. నేను ఎత్తుకుతా నీకు దొరికింది అంత మంచిగా అంటే తెలుసా? నా మీద ఇప్పుడంటే ఎప్పుడో మా అక్క కట్ చేయదు అని. ఇప్పుడు తీసేదానికి మా అక్క కట్ చేయదు అని చెప్పినా కదా. ఇప్పుడు మీ అక్క అయితే మీ అక్క కాదు. మీ అక్కకే తెలుసా? నిన్న మొన్న వచ్చిన ఆమెకి కత్తెర లేడున్నాయి, కత్తి లేడున్నాయి. ఎట్లా తెలుసు? ఎట్లా తెలుసు? నన్ను చూడగా మీరు ఇద్దరు టెన్షన్ పడి ఉరికొచ్చారు కదా. ఎవరు యాక్టింగ్ చేయాలి? ఏమన్నా పోలీస్ ఆఫీసరా? మేము ఈడ కూరగాయలు కోసుకుంటూ కూర్చుంటే మస్తు చెప్తున్నాను. కూరగాయలు కోస్తున్నావు. చూడాలి కనిపిస్తలే ఊళ్ళోకి కళ్ళు. బయటికి వచ్చిన ఎందుకు నాటకం వచ్చావు? చేస్తావు. నేను కట్టప్పని కలవడానికి వచ్చిన. కట్టప్ప ఎందుకు నీకు? నాకు ఇష్టం కాబట్టి కట్టప్ప. ఏంది మళ్ళా? ఇవే వేయద్దు. నువ్వు ఏంది ఒకడు నేను వస్తుంది ఏంది వస్తుంది. అరే, నువ్వు ఓరా, నీతో మాట్లాడుతున్నానా? అయినా నీకెందుకు? నీకేమైంది ఇప్పుడు? నీకెందుకు? దా, ఒక నేను అర్థం ఆమెతో- ఆ, ప్లీజ్ చేసుకోరి. చేసుకుంటాము. నీకేమో అయితే ఇక హర్షగా వచ్చేది కట్టపనే చేసి. ఇద్దరు ఒకటే నా మీద వేస్తున్నారు. చూసినా నీకు అర్థం ఎంత యాక్టింగ్ చేస్తుంది. మా అంటే ఏమో తల్లి ఇప్పుడు ఎవరు అడ్డు చేసుకుంటే వాళ్ళు చేయలేరు. దామారి అడ్డు చేసుకుంటే దామారి. కాదు నువ్వు అవన్నీ కాదు. నువ్వు వచ్చి నన్ను చూసి ఉరికినావా ఉరకలేదా? ఎవరు? నువ్వు. అరే పిచ్చ అక్కలగన్నదా ఈ పిచ్చ. నువ్వు ఎవరి కోసం వచ్చినావు? నువ్వు ఎవరి కోసం వచ్చినావు? నేను వచ్చిందే తప్పైపోయిందా? నువ్వు ఎవరి కోసం వచ్చినావు చెప్పు. ఎవరు లేనప్పుడు నువ్వు ఎందుకు వస్తావు? చెప్పు నువ్వు ఎందుకు సరే వస్తావు? రా మీరేమైనా చేస్తారు. ఎందుకో మరి. పుల్ల పెట్టి పోవడం కాదు. కొట్లాటలు పెట్టి కత్తరిచ్చి పాపం ఆమె ఏడిపించి. సరే ఇప్పుడు ఎవరు కట్ చేస్తారు? చెప్తున్నా, ఆమె కట్ చేసి. ఆమెను కట్ అందుకే చేసి నేను మాకు ఏం ఇప్పుడు అవసరం? వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు అన్న. అరే నాకు తెలియదు. తెలుసది. మేమెందుకు చేస్తాం? ఏం ఎవరు తెలుసు? ఎవరు తెలిసింది? ఆమె ఎందుకు చేస్తాం తెలియదు నీకు. మేము ఎందుకు చేస్తాం తెలుసా? ఆమె ఎందుకు చేయాలంటే ఆమె నేను భార్య నీ తెలుసు. జోలికి అని వస్తున్నానా నిన్ను జోలికి? నాకు ఏం అవసరం నీకు? ఆమె మీద నాకు నమ్మకం లేదురా నాయన. నిన్న దాకా మొన్న వచ్చిన ఆమె మీద నాకు నమ్మకం నాకు అవసరం. నా మీద నన్ను నమ్మినా నమ్మకం పరగడం నాకు కానీ నిన్ను కూడా నమ్మతలేదు చూడు. అది బాధ అవుతుంది నాకైతే. మాకు ఏం అవసరం చెప్పు ఖుషి. నువ్వు వండుకున్నావు అప్పుడు దాకా. అన్న అన్న అని పిలుచుకుంటా నిన్ను ఏం చేయలేం లేదు అన్న. చెప్పేసి అన్న ఈ చుట్టూలు గిట్టులు మనతో కాని పని మనం గలీజ్ గాలి చేస్తారు అవన్నీ. అయినా కానీ ఇప్పుడు మేము అనుకునే రూమ్ లో నువ్వు వచ్చి ఎందుకు అనుకున్నావు చెప్పు మరి. ఎన్ని నిందలు మన మీద, ఎన్ని నిందలు. ఎందుకు చెప్పినావు అన్న? అరే నువ్వే పడుకోమని చెప్పినా నువ్వే ఏదో చేసి ఉంటావు. వాళ్ళు కుక్కల్లా కొడుతున్నా మీద ఏం చేయాలని. అయినా వాళ్ళు అనుకోమంటే నువ్వు ఎట్లా వండుకుంటావు కింద? అసలు ఎందుకు పడుకున్నది అడుగు. అది అడుగు. ఎందుకు పడుకున్నావు? నువ్వు అడుగు. నువ్వు అడుగు. ఎందుకు వండుకున్నావు చెప్పు. చెప్పు. ఎందుకు పడుకున్నావు? నేను ఎందుకు ఎందుకు పడుకున్నావు? వండుకున్నావు? నేను చెప్పా ఆయనకు, ఎందుకు చెప్పా? మా మీద ఎందుకు వచ్చి పడతావే? ఆమె ఎందుకు చెప్తున్నావు? ఆయనకు రీజన్ ఎందుకు చెప్తున్నావు? ఆ రీజన్ తెలిస్తే అవుతుంది కదా. ఇక్కడ రీజన్ చెప్తే చూడుకో. ఇక్కడ హర్ష వేరే అమ్మాయితో ఆల్రెడీ మాట్లాడుతున్నాడు అని చెప్తే అవునా సరే పడుకుంటా అని చెప్పి పడుకున్నాను. హర్ష వంతోనే మాట్లాడతాడు, ఎవరితోనే అసలు అడగనికి. హర్ష అనే టాపిక్ ఎందుకు అప్పుడు ఏమనాలి? నాకు నా 100 రూపాయల ఆర్టిస్ట్ ఉన్నాడు, వాడు ఎలా పోతే నాకు ఎందుకు అనాలి. ఎందుకు పడుకున్నామని పడుకోమంటే నీకు తెలియదా? చెప్పు. ఇప్పుడు ఈ మాట తెలియదా? చెప్పు. నువ్వు చెప్పు ఇప్పుడు. ఆటలు ఆడుతున్నావు మన, నువ్వే చేసి ఉంటావు ఇప్పుడు. నిజంగా చెప్పన్నా ప్లీజ్. కట్ చేసింది ఎవరు చెప్పడా? చెప్పు.
ఇద్దరులో ఒకరు కన్ఫర్మ్ అవుది. నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఇద్దరు. చెప్పరా ఇప్పుడు పెద్ద పెద్ద డైలాగ్ చేసినవాడు ఎందుకు ఇప్పుడు నోరి పనికి వస్తుంది, ముఖం చూపించుకోనికి వస్తుంది. ఇప్పుడు రాను ఎవరిచ్చి పనికి ఎట్లా కట్ చేస్తావు? నీకు సిగ్గుచరం లేదా? నీ చెంపాలో పడతాను. చూసినావా కట్ చేసి అంటే అడుగుకో వాడిని నా మీద అడుగుతున్నావు. సపోర్ట్ నేను ఏం చేయలే. అరే ఇంకా ఇంత పెద్ద కట్ చేయను నేను ఏమలే, నాకు అవసరమే లేదు, నాకు అవసరమే లేదు, నాకు అవసరమే లేదు. అరే చేసిన విడిచిపెట్టి నా మీద పడుతుంది వాడికి అడుగుకో. చెప్పు ఇప్పుడు జుట్టు అసలు నీకు కట్ చేయడం టాటా వచ్చింది. నీ జుట్టు గుంజితే వస్తుంది, నాకు కట్ చేస్తే ఏమనొద్దా? ఎన్ని డైలాగ్ వేసినావురా? ఎన్ని డైలాగ్ వేసినావు? నువ్వు ఏదంటే తినాలా? తప్పైంది, అది మేము అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయిన పరిణామం. ఈ వేస్ట్ మాటలు నా దగ్గర మాట్లాడాలి. ఈ వేస్ట్ మాటలు అక్కడ చూపించకు. ఇప్పుడు ఎన్ని మాటలు అన్నావు? ఎన్ని మాటలు అన్నావు? ఎన్ని మాటలు అన్నావురా? తప్పైపోయింది కాదు. ఆయన నువ్వు ఎట్లా సపోర్ట్ చేసావు కదా? పని సిగ్గులేదా? ఆడోళ్ళు రెస్పెక్ట్ ఇది అదంతా నువ్వు ఉన్నావు, నువ్వు వండుకున్నావు అని ఎవరికి తెలియదు. అర్థమవుతుంది. ఆ సైకో గాడు ఏదో ఒకటి చెప్పిండు జిగురు గిగురు ఉందని. మేము జిగురు ఉంది అనుకోని వచ్చి కట్ చేసి నువ్వేం చెప్పినావు? మాకు జిగురుంది వండుకుంటే మేము అది కట్ చేసాం. నిన్ను కట్ చేయాల్సిన అవసరం మాకేమో చెప్పు. నీకు నాకు ఎప్పుడైనా కొట్లాటుందా చెప్పు. నువ్వు వండుకుంటావు అని ఎవరికి తెలుసు? మాకేమవసరం? మాకేమవుతారు? ఎందుకు అనుకుంటా చెప్పప్పుడు అనుకున్నా. నువ్వు అనుకున్నావు మాకేంటో తెలుసా చెప్పు. ఇప్పుడు నువ్వు వాడి మీద చేయలు తెలుస్తున్నావు. ఇది 100 రూపాయల ఆర్టిస్ట్ మీ లవర్ అరే నేను వీడియో లవర్ అని చెప్పింది. ఓకే మేము చేసుకుంటాం. నీకు స్టోరీ తెలియదు, నోరు మూసుకో. అంటే ఇప్పుడు నీ లవర్ ఎవరు? నీకెందుకన్నా? నీకు తెలియదా? చూస్తే 100 రూపాయల ఆర్టిస్ట్ చూసుకొని సావని రాని తీసుకొస్తా. 10 మంది ఉన్నారు, 100 మంది తెచ్చుకోరా. నీకు సిగ్గులే ఎట్లా అర్థమైంది నాకు. అప్పటికి నువ్వే సిగ్గు గురించి మూతి వాళ్ళ కొట్టాను. నాతో మాట్లాడకు. తప్పు చేసి కథ పడకు, చంపేస్తా. రియల్ బయటకు వస్తుంది. మీరు ఎందుకు నవ్వుతున్నా? మీకు నవ్వు వస్తుందా? నేను పిచ్చిదాన్ని కనిపిస్తున్నా ఎడా? ఎడిపోతున్నారా? నేను ఎడిపోతలేనే. ఇప్పుడు ఎడిపోతున్నాయి. ఇప్పుడు 100 రూపాయల ఆర్టిస్ట్ పిలిస్తే ఏమవుతా మరి? పిలుచుకోరు పెట్టేసుకున్నా. ఆడొస్తే ఆడే నాన్న షర్టు లేపు ఉంటది ఇంత చాతానికి. చేయట్లేదా? నువ్వు ఆటలు ఆడకు, నిజాలన్నీ తెలుసుకొని. అంటే ఇప్పుడు అరే నువ్వు గమ్మునుండ్రా. నేను ఆమె ఏమంటుందంటే నా లవర్ 100 రూపాయల ఆర్టిస్ట్ కాదు హర్ష అంటుంది. హర్ష అని చెప్పు మనం. చెప్పాలి నేను మరొకటి తిప్పు చెప్పు. హర్ష లేడో ఓడలేడు, కట్టప్ ఖాళీగా ఉన్నాడు కదా అంతే. అరే నాకు బీబీ లేపకరా పైన. నా జిగురు వద్దు, ఎవరు వద్దురా నాయన. నువ్వు జిగురు జిగురు అని చెప్పి ఈమె పాపం ఆమె ఎంత మంచిగా ఉంటుంది అందరితోని. నువ్వు ఆమె జుట్టు కట్ చెప్పిస్తావా? సిగ్గు శరం ఉందా? అవురా భయ్, నువ్వు ఏం చెప్పి తీసుకొచ్చావు మాకు? నీ వల్లనే అయింది మొత్తం. అసలు నువ్వు చేయబట్టే ఫస్ట్ అయితే నువ్వు ఆడపిల్ల జుట్టు కట్ చేయమని క్లిప్ ఉన్నా. నీకు చెప్పంగా నమ్ముడు నీకు పిచ్చి ఉండాలి. నువ్వు వండుకొని ఆయన మాట నువ్వేం చెప్పినా నువ్వు ఆగు. ఇప్పటిదాకా నువ్వు మాట్లాడితే నోరు మూసుకోలే. చూడమా నీ మాట ఇంటే చూడు. అందరు ఒక్కటొక్కటే నువ్వు ఇట్లా చేస్తావు అస్సలు అనుకోవాలి. ఎప్పటి నుంచి నీ మాట ఇంటే చూడు. కాదు మొత్తం నువ్వు చేయబట్టే ఇడదాకా వచ్చినా అన్న. మేము విడిపోయింది కూడా నువ్వే. 100 రూపాయల ఆర్టిస్ట్ 100 రూపాయల ఆర్టిస్ట్ చూపించచ్చు. ఇది 100 మంది 100 రూపాయల ఆర్టిస్ట్ ఉన్నారు కదా.